ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కుతోంది. మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ మాత్రం తప్పటం లేదు. ఇక మమతా బెనర్జీ ఇంటికి సిఐడి అధికారులు చేరుకున్నారు. సంతకాలు ఫోర్జరీ కేసులో మమతా ఇంటికి సిఐడి అధికారులు వెళ్లారు. ఇక సర్చ్ వారెంట్ తో కోల్కతాలోని మమతా నివాసంలో సిఐడి అధికారులు ఇటు సోదాలు చేపట్టారు. ఇక ప్రతిపక్ష నేత హోదా కోసం ఎమ్మెల్యేలు సంతకాలను ఫోర్జరీ చేసినట్లుగా మమతా మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక దీంట్లోకి సిఐడి రంగంలోకి దిగింది, విచారణ చేపట్టింది. నోటీసులు ఇవ్వడానికి మమతా ఇంటికి రావడం జరిగింది సిఐడి అధికారులు. ఇక సిఐడి బృందం మమతా ఇంటికి రావటం, అక్కడ ఎవరిని కూడా మమతా ఇంటి లోపలికైతే అలౌ చేయటం లేదు. ఇక ప్రస్తుతం మమతా ఇంటి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ ఉంది. ఇక సంతకాలను ఎమ్మెల్యే సంతకాలను ప్రతిపక్ష నేత విషయంలో మనం చూసుకుంటే రితబ్రతాను ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరిగింది. ఇక మమతా పక్షంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మొత్తం కూడా వాళ్ళ సంతకాలని ఫోర్జరీ చేసినట్లుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణల మీద ఇప్పుడు సిఐడి అధికారులు మమతా ఇంటికి చేరుకున్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా కొలీగ్ సిరాజ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్ సిరాజ్, సిఐడి బృందం మమతా ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏంటి? ఇస్రేలు వెస్ట్ బెంగాల్ లో రాజకీయ మాత్రం రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత టీఎంసీ అధికారానికి దూరం కావడం, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోవడం, దాని తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీ నుంచి లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, తాజాగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగరవేయడం, ఈ మొత్తం వ్యవహారం మమతా బెనర్జీతో పాటుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతికూలమైనటువంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి అంటే ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు, శాసనసభ పక్ష నేతలు ఎల్ఓపిని ఎన్నుకునేటువంటి క్రమంలో పెట్టేటువంటి సంతకాల ఫోర్జరీ కేసుకు సంబంధించి మమతా మేరకు మరింత ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మమతా బెనర్జీ ఇంటికి సిఐడి అధికారులు చేరుకున్నారు. సంతకాల ఫోర్జరీ కేసుకు సంబంధించి ఆమె ఇంటికి సిఐడి వచ్చినటువంటి నేపథ్యంలో సెర్చ్ వారెంట్ తో కోల్కతాలోని మమతా నివాసానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఉద్రిక్తంగా ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. కోల్కతాలో ఉన్నటువంటి కాళీఘాట్ లో ఉన్న మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు. సెర్చ్ వారెంట్ తో సిఐడి అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఈ కేసు దర్యాప్తులో నోటీసులు ఇవ్వడానికి, విచారణ జరపడానికి అధికారులు అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఎలక్షన్స్ తర్వాత శాసనసభలో మమతా బెనర్జీ పక్షాన ఎన్నికైనటువంటి సభ్యులందరూ కలుసుకొని సో వెస్ట్ బెంగాల్ లో ఎల్ఓపి అంటే ప్రతిపక్ష నేతలు ఎన్నుకునేందుకు ఒక సమావేశం నిర్వహించినట్లు, ఆ సమావేశంలో ఒక తీర్మాన పత్రాన్ని పూర్తి స్థాయిలో తీర్మానం చేసినట్లు, ఆ తీర్మాన పత్రం పైన 70 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినట్లు. సో మే 20న జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అభిషేక్ బెనర్జీ, అంటే అప్పట్లో ఆయన ఒక్కరే ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు, ఇప్పుడు ముగ్గురుగా మారినటువంటి నేపథ్యం. సో ఈయన పూర్తి స్థాయిలో మే 20న స్పీకర్ కు ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ లో ఎల్ఓపిగా మేము ఒక వ్యక్తిని ఎన్నుకున్నాం, 70 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు అనేది మాత్రం ప్రధానంగా లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి నేపథ్యం. సో ఒక వారం రోజుల తర్వాత ఆ సంతకాలు పెట్టారు అనేటువంటి ఎమ్మెల్యేలలో 2 ఎమ్మెల్యేలు అసలు మా సంతకాలు అంటావు, సో మేము సంతకాలు పెట్టలేదు అని రితబ్రత బెనర్జీతో పాటుగా సందీపన్ సాహా వీళ్ళిద్దరు కూడా స్పీకర్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక అసలు తీర్మానమే జరగలేదని, ఆ తీర్మానం తమకు తెలియకుండా చేశారని, పెట్టినటువంటి సంతకాలు తమవి కావని, తప్పుడు పత్రాలు, తప్పుడు సంతకాలు సృష్టించారంటూ కూడా వాళ్ళు ఆరోపించారు. దీని తర్వాత స్పీకర్ కూడా ఆల్మోస్ట్ అంటే రితబ్రత బెనర్జీని ఎల్ఓపిగా తాజాగా ఉన్నారు, ఆయనతో దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు, వారందరూ కలిసి ఎల్ఓపిగా మార్పుకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టారు. స్పీకర్ కూడా ఇదే పరమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు. తాజాగా ఈ ఫోర్జరీ కేసుకు సంబంధించి సిఐడి పూర్తి స్థాయిలో రాష్ట్ర సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిఐడి కూడా దూకుడుగా వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూడాలి. అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీకి అధికారికంగా ఇచ్చినటువంటి ఏదైతే ఆ లెటర్ ఉందో దాంట్లో మోసం చేశారు, అదేవిధంగా ఫోర్జరీ చేశారు, నేరపూరితమైనటువంటి కుట్ర చేశారు అని బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. నేను ఈ నేపథ్యంలో కేసు యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దర్యాప్తులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దాదాపు ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ అంటే డిఐజీ నేతృత్వంలో దాదాపు ఒక 5 సభ్యులతో కూడినటువంటి సిట్ ఏర్పాటు చేశారు. ఇది ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. మమతా ఇంటికి కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ కూడా నోటీసులు ఇవ్వడం, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం, ప్రక్రియ, పరంపర మొత్తం మీద మమతా నివాసం వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకున్నాయి. మరోవైపు సిఐడి ఇప్పటి వరకు 13 మంది టీఎంసీ ఎమ్మెల్యేల యొక్క స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది నేను. సో అందులో 3 ఎమ్మెల్యేలు అసలు ఆ తీర్మానంలో ఉన్నటువంటి సంతకాలు తమకు కావని స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఇంతకుముందు 2 కామెంట్ చేశారు, తాజాగా మరో 3 మొత్తం 5 ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు ఆ రోజు సమావేశమే జరగలేదని, సమావేశానికి హాజరు కాలేదని మరో ఎమ్మెల్యే ఎవరైతే కాని పూర్వ ఉన్నారో ఆయన కూడా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే మమతా బెనర్జీ మెడకు ఇప్పుడు ఫోర్జరీ కేసు
చుట్టుకుంది. ఒరిజినల్ మీటింగ్ అసలు జరిగిందా లేదా, ఒకవేళ ఒరిజినల్ మీటింగ్ జరిగినా అసలు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి ప్రతిపక్ష నేతను ఎన్నుకునేంత పరిస్థితి వచ్చిందా? సో అలాంటి నేపథ్యంలో ఫోర్జరీ అనేటువంటి ఆరోపణలు మాత్రం మమతా బెనర్జీ కి మరింత ప్రతికూల పరిస్థితులు వైపు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు అభిషేక్ బెనర్జీ కూడా దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ డాక్యుమెంట్లను మీరు ఖచ్చితంగా సమర్పించాలనేది మాత్రం సిఐడి ప్రధానమైనటువంటి వాదనగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ కూడా సమన్లు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అభిషేక్ కూడా దీనికి సంబంధించి లీగల్ కౌన్సిల్ ద్వారా అధికారులు కూడా లేఖ పంపడం జరిగింది. ఫోర్జరీ ఆరోపణలు చేసినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టిసిపేట్ చేస్తున్నారు, వారు టీఎంసీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేశారనేది మాత్రం అభిషేక్ వాదనగా కనబడుతుంది. మరోవైపు మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశానికి ఢిల్లీకి చేరుకున్నారని, ఆమె ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. రాహుల్ గాంధీతో కలిసి ఆమె మాట్లాడడం జరిగింది. సో సోనియా గాంధీతో తాజాగా ఆమె సమావేశం అయ్యారు, ప్రత్యేకంగా భేటీ అయినట్లుగా తెలుస్తుంది. రీసెంట్ గా అంటే వెస్ట్ బెంగాల్ లో జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు, దాని తర్వాత టీఎంసీ అధికారానికి దూరం కావడం, ఇప్పుడు ఇండియా కూటమి భవిష్యత్తు కార్యాచరణ, తాజాగా ఫోర్జరీ కేసుల వ్యవహారం, సో రాజకీయ ప్రేరితమైనటువంటి ఒక కుట్రగా కూడా మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. చూడాలి, మొత్తంగా మమతా బెనర్జీ మెడకైతే ఫోర్జరీ కేసు చుట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో అభిషేక్ బెనర్జీ కూడా దీనికి సంబంధించి సమన్లను పొందడం జరిగింది. సో భవిష్యత్తులో ఈ కేసు ఏ మలుపు తీసుకోబోతుంది? ఇప్పటికే ఎల్ఓపి దూరం అయిపోయినటువంటి నేపథ్యం, రాజ్యసభ ఎంపీలు తిరుగుబావుట, అదేవిధంగా లోక్సభ ఎంపీలు ఈ రోజు రేపట్లో పార్టీ నుంచి పూర్తి స్థాయిలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో 50 మందికి పైగా రిటప్రతాప్ బెనర్జీ నాయకత్వాన్ని వారందరూ కూడా నమ్ముతున్నారు. సో టీఎంసీకి ఉనికికి, టీఎంసీ పార్టీకి చట్టసభలో ఉండేటువంటి ప్రాతినిధ్యం క్రమంగా తగ్గేటువంటి అవకాశం కనబడుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇలాంటి కేసుల వ్యవహారం మమతా మీద వస్తున్నటువంటి ఈ ఆరోపణల మీద మమతా గానీ లేకపోతే ఎవరైనా గానీ స్పందించడం జరిగిందా టీఎంసీ నుండి? సో ఖచ్చితంగా నేను, ఎందుకంటే ముందు నుంచి కూడా మమతా బెనర్జీ ఫైరింగ్లోనే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు అయిపోయినా గ్రౌండ్ లెవెల్ కి రావడం, సో ఈ జరిగినటువంటి ఘర్షణలు లేదా హింసాత్మక వాతావరణం, ఈ అన్ని అంశాల మీద ఆమె తరచుగా స్పందిస్తూనే ఉన్నారు. వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హింసాకాండ ఎక్కువగా చేస్తుంది, అల్లర్లు ఎక్కువగా చేస్తుంది, ఘర్షణలు ఎక్కువగా చేస్తుంది అనేటువంటి ఆరోపణలే ఆమె చేస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చేజారిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలో ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తారా అని కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. తాజాగా జరిగినటువంటి కేసు వ్యవహారానికి సంబంధించి కూడా మమతా బెనర్జీ ఇది ఒక మోసపూరితమైనటువంటి కేసు, టీఎంసీని కావాలని ఉనికి లేకుండా చేయాలి అనేటువంటి చేస్తున్నటువంటి కేసు. సో మమతా బెనర్జీ నాయకత్వంలో ఉన్నటువంటి టీఎంసీని నిలువున చీల్చేటువంటి ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడం అనేది మాత్రం మమతా బెనర్జీ చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీని విచారణకు పిలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, లేదా ఆమెను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ వరకు ఇప్పట్లో ఉండకపోయినా సో దాదాపు నోటీసులు ఇష్యూ చేయడం మాత్రం కొంతవరకు లెక్కపలంగానే భావించాలి. మొత్తం మీద వెస్ట్ బెంగాల్ లో రాజకీయాలు ఎన్నికల తర్వాత ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్తుంది, నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వ సారథ్యంలో ముందుకు వెళ్తాయని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో రోజుకో మలుపు, రోజుకో కేసు, రోజుకో ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మాత్రం కొంతవరకు రసవత్తరంగానే ఉన్నటువంటి ఇష్యూని మనం ఒకసారి పరిశీలించాలి. రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక మమతా ఇంటికి సిఐడి బృందం చేరుకుంది. ఫోర్జరీ కేసులో ఇప్పుడు మమతా చిక్కుకోవడం జరిగింది. తన మీద పలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇక అసలు మీటింగ్ జరిగినప్పుడు తాము ఎమ్మెల్యేలు అక్కడికి రాలేదని, మా సంతకాలను ఫోర్జరీ చేశారని చెప్పి వాళ్ళ ఇటు సిఐడికి రికార్డింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సంతకాల ఫోర్జరీ కేసులో ఇప్పుడు మమతా అయితే చిక్కుకోవడం జరిగింది. ఒకవైపు టీఎంసీలో ప్రకంపనలు చూస్తూ ఉన్నాం. టీఎంసీలో ఎవరికి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పార్టీలుగా విడిపోవటం, ప్రతిపక్ష నేతగా రితబ్రత ఉండటం, ఇక ఇప్పుడు మమతా పరిస్థితి ఫోర్జరీలో ఇప్పుడు మమతా చిక్కుకోవటం, ఇవన్నీ అంశాలు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది ఈ ఫోర్జరీ వ్యవహారంలో అనేది ఉత్కంఠగా మారింది.